This is Dr. Lata Potuganti, consultant at Medistar Hospitals, gynecologist and infertility specialist. మన టాపిక్ ఏంటంటే అసలు మిస్క్యారేజెస్ ఎందుకు జరుగుతూ ఉంటాయి, మిస్క్యారేజెస్ ఏ టైంలో జరిగితే అంటే మొదటి 3 నెలల్లో జరిగితే గల కారణాలు ఏంటి, తర్వాత జరిగితే గల కారణాలు ఏంటి, మనం ఏమైనా అవాయిడ్ చేయగలమా మిస్క్యారేజెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా మాట్లాడాలంటే ఫస్ట్ 3 నెలల్లో అంటే కన్సీవ్ అయిన ఫస్ట్ 3 నెలల్లో జరిగే మిస్క్యారేజెస్ అనేవి యూజువల్గా జన్యు లోపాల వల్ల ఉంటాయి. అంటే ఫామ్ అయిన బేబీ ప్రాపర్గా ఫామ్ కాకపోవటం కానీ, లేదంటే అప్పుడు ఎన్విరాన్మెంట్ వల్ల కొన్ని జెనెటిక్ లోపాలతో ఆ బేబీ ఫామ్ అవ్వటం కానీ, లేదంటే మదర్కి ఒకవేళ డయాగ్నోస్ కాకుండా షుగర్ ఉందనుకోండి, మదర్ ఇప్పుడు దాకా ప్రాపర్ హెల్త్ చెకప్స్ లేదు, మదర్కి అన్డయాగ్నోస్డ్గా షుగర్ ఉంది, దానివల్ల జన్యు లోపాల వల్ల బేబీ ఫామ్ అయిన బేబీస్ కానీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు 90% ఛాన్సెస్ ఉంటాయి. 10% వచ్చేసి మనకి అదర్ కాజెస్ ఉంటాయండి. వీటిని మనం ఎలా అవాయిడ్ చేయగలము అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత మీరు అబార్ట్ అయ్యారు, ఫస్ట్ 3 మంత్స్లో అబార్ట్ అయ్యారంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసేటప్పుడు ప్రాపర్గా 6 మంత్స్ గ్యాప్ అనేది ఇవ్వాలి. వెంటనే మనం ప్లాన్ చేయకూడదు. వీ హ్యావ్ టు రెస్ట్ ఫీమేల్స్ బాడీ అండ్ దెన్ ప్లానింగ్కి ముందు ప్రాపర్గా మనం టెస్ట్లన్నీ చేయించుకోవాలి. టెస్ట్లు అంటే ఎక్కువగా షుగర్కి సంబంధించిన టెస్ట్లు, థైరాయిడ్కి సంబంధించిన టెస్ట్లు చేస్తాం. వీటిలో ఏదైనా లోపాలున్నా ఇప్పటి వరకు మనకు తెలియకపోయినా ఇటువంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటికి టెస్ట్ చేసుకొని వీటికి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ బయటపడితే దానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మళ్ళీ మనకు అబార్షన్ అవ్వటం ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఏ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాం, మరి ఎలా ప్లాన్ చేయాలి అనే డౌట్ ఉంటే మనకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మనం 3 మంత్స్ ప్రియర్ నుంచే స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే జన్యు లోపాల వల్ల బేబీ ఏర్పడడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలా తగ్గిపోవటం వల్ల ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్స్ అనేవి కూడా మనకు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. మరి తరువాత 3 నెలల్లో అంటే 4, 5, 6 నెలల్లో కూడా అబార్షన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి, వాళ్ళకి తగ్గ కారణాలు ఏంటి, వాళ్ళని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడితే, యూజువల్గా 4 నుంచి 6 నెలల వరకు అబార్షన్స్ అయ్యే వాళ్ళకి మదర్కి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటే ఎక్కువగా అవుతాయి. ఒకటి మెడికల్ కండిషన్స్ అని అంటాము, అంటే యాప్లాస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇప్పుడు మనం వింటూనే ఉంటాం, చిన్న ఏజ్లోనే థైరాయిడ్ వచ్చింది, లేదంటే వరుసగా 4 నెలల్లో 2 సార్లు అబార్షన్ అయిపోయారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి యాప్లో డిజార్డర్ అనేది ఉంటుంది. దీనికి మనం ఎలా కనుక్కోవచ్చు అని అంటే, ఇది మనకు ముఖ్యంగా రికరెంట్ అబార్షన్స్ హిస్టరీయే చెప్తారు. అలాంటప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా గ్యాప్ ఇచ్చి ప్రాపర్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. దీనికి వైద్యం ఉంటుందండి, యాప్లాకి వైద్యం ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా కన్సీవ్ అవ్వగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే మనం ప్రాపర్గా టెస్టులు చేసి డయాగ్నోస్ చేశాక ప్రెగ్నెన్సీ ముందు నుంచి కొన్ని మెడికేషన్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అనగానే కొన్ని మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం. దీనివల్ల వాళ్ళు 4th, 5th మంత్లో అబార్షన్స్ అనేవి చాలా వరకు ఆగిపోతాయి. ఇది ఒక కారణం అయితే, ఇంకొకటి మనం సాధారణంగా వింటుంటాం ఏంటంటే, గర్భసంచి చిన్నగా ఉంది అందుకని కుట్లు వేశారు, గర్భసంచి చిన్నగా ఉందని ముందుసారి అబార్షన్ అయ్యింది అందుకని ఈసారి మాకు కుట్లు వేశారు అనేది ఎక్కువగా వింటూ ఉంటామండి. దానికి రీజన్ ఏంటి అని అంటే, అది గర్భసంచి చిన్నగా ఉండటం కాదు, వీళ్ళకేంటంటే దారి అనేది నెలలు నిండక ముందుకి కొంచెంగా తెరుచుకుంటూ పోతుంది. సర్విక్స్ ఫనలింగ్ అని అంటాం, సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అని అంటాము. అటువంటి వాళ్ళని మనం కండిషన్ బట్టి నెససరీ అయితే స్టిచెస్ వేస్తాము, లేదంటే వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఉంటాయి మనకి. అంటే వీళ్ళని ప్రొలాంగ్డ్గా అంటే గర్భానికి నొప్పులు అనేవి రాకుండా ప్రొలాంగ్డ్గా వీళ్ళు 9th మంత్ వరకు వెళ్ళేలాగా వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తూ మనం ప్రెగ్నెన్సీని అనేది మెయింటైన్ చేయొచ్చు. దీనివల్ల రికరెంట్గా అబార్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనకు ఒకసారి అబార్షన్ అయితే ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి అబార్షన్ ఎందుకు అయింది అని మనం గైనకాలజిస్ట్ని కలిసి దానివల్ల రీజన్స్ ఏముండొచ్చు అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ అబార్షన్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు 90% వరకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్లో పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.